ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, రెడ్ ఎఫ్ఎం అంట నన్ను ఎత్తుకుంది. యాక్చువల్గా ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ రేడియో డే అందరూ కూడా చాలా సీరియస్గా చెప్పుండ్రు. బట్ రేడియో నా లైఫ్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, చిన్నప్పుడు నాకు అసలు రేడియో మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు, నాకు రేడియో గురించి తెలియనప్పుడు మా ఇంట్లో పెద్ద రేడియో ఉండేదన్నమాట. నేను దాన్ని బద్దలు కొట్టి దానికి ఒక తాడు కట్టి కాలంలోకి వేసి రూపాయి బిల్లులు ₹2 బిల్లులు ఏరుకుండేటండి. చూసారా ఇది ఎంత విచిత్రం. తిరిగి తీసుకొచ్చి ఆ రేడియో ఉన్న చోటే నన్ను పెట్టింది. అండ్ సీరియస్లీ బిగ్ థ్యాంక్స్ టు రెడ్ ఎఫ్ఎం, బికాజ్ నా ఫస్ట్ జాబ్ ఇదే. టిల్ నౌ ఇప్పుడు వరకు నేను చేస్తున్న జాబ్ ఇది ఆల్మోస్ట్ 12 years. సో ఈ 12 yearsలో నువ్వేంట్రా అని అడిగితే, రేడియో నీకు ఏమి ఇచ్చిందని అడిగితే, మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, బట్ నాకు రేడియో అనేది లైఫ్. బికాస్ నా పేరు ముందున్న ఆర్జే అనేది నేను జాయిన్ అయినప్పుడు డిజిగ్నేషన్. రైట్ నౌ దాన్ని ఏమంటారు, ఒక ఇనీషియల్ లాగా అనమాట. లైక్ బికాస్ ఆఫ్ రెడ్ ఎఫ్ఎం ఆర్జే నేను స్క్రీన్కి పరిచయం అయ్యాను. బికాస్ ఆఫ్ రెడ్ ఎఫ్ఎం ఆర్జే బిగ్ బాస్కి పరిచయం అయ్యాను. బికాస్ ఆఫ్ రెడ్ ఎఫ్ఎం ఆర్జే సోషల్ మీడియాకి పరిచయం అయ్యాను. సో నేను ఒక లైక్ అంటే ఊర్లో ఒక ఇల్లు కొనుక్కున్నాను, నాకంటే ఒక కారు కొనుక్కున్నాను. అంటే వచ్చినప్పుడు ఒక ట్రైన్లో పారగాన్ చెప్పులతో వచ్చి నేను రైట్ నా కార్లో తిరుగుతున్నానంటే బికాస్ ఆఫ్ రేడియో. సో ఈ రేడియో వల్లే నా జీవితం మారిందనమాట. సో నేను ఇక్కడికి రాగానే నా జీవితం ఇలా నిలబడింది. అంటే ఇది రేడియో కాబట్టి పడిపోయింది, బట్ నా జీవితం నిలబడింది. హ్యాపీ రేడియో డే.